హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనితిన్. సో అందరూ హ్యాపీగా ఉండాలని మన మనసారా కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను ఒక మంచి టెంపుల్ గురించి మీకు చూపిస్తున్నాను. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రామానుజాచార్యులు కనిపిస్తారు. పెద్ద విగ్రహం, చాలా అంటే చాలా బాగుంది. సో దాని పక్కన చిన్న టెంపుల్ ఉంది కదా, అదేంటి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం. సో ఇది నేను ఒక 10 to 11 months అవుతుంది ఈ టెంపుల్కి వెళ్ళి. మేము వెళ్ళిన ఆ రోజు లాస్ట్ 2 daysలోనే ఇది ప్రతిష్ఠ అయిందనమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ అనేవి కూడా ఇంకా జరుగుతున్నాయి, ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే టెంపుల్ని అయితే ఓపెన్ చేశారనమాట. సో ధ్వజస్తంభం చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ అనేది 3 floors బిల్డ్ చేశారండి. సో కింద అయితే అది ఇంకా ఏమీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అది ఏంటంటే మ్యూజియం అట్లా పెడదా అనుకుంటున్నాను. సో ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో మెయిన్ విగ్రహం అయితే అది ఉంటుంది. సో ఇది నేను ఆ టెంపుల్ లోపల చుట్టూ చూపిస్తున్నాను. మేము వెళ్ళిన లాస్ట్ 2 days ప్రతిష్ఠ అయింది కాబట్టి సో డెకరేషన్ అంతా ఇంకా లైట్స్ అదంతా చాలా బాగుంది. సో ఇవన్నీ విగ్రహాలు అక్కడ బ్యాక్ సైడ్లో ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చిన్న చిన్న వర్క్స్ ఇంకా అవ్వాలి. అండ్ ఇక్కడ కొంచెం చిన్నగా ఖాళీగా ఉన్నాయి కదా గుడి పైన, అవి అందులో విగ్రహాలు పెడతారంట. సో ఇంకా ఆ వర్క్ అయితే అవ్వలేదు. సో మేబీ ఇంకొక 2 to 3 monthsలో ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఇది. సో రాముల వారు అన్నీ చాలా బాగున్నాయి. సో కింద చూసాం కదా, మెయిన్గా అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది చుట్టూ, ఎందుకంటే కొండలతోటి చాలా బాగుంది. ఆ పక్కన షెడ్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే యాగాలు చేశారంట. సో ప్రతిష్ఠించినప్పుడు యాగాలు అట్లా చేస్తారు కదా, సో అవి. దాని పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ బిల్డ్ చేస్తున్నారు, అది ఇంకా అవ్వలేదండి. అదేంటంటే సూర్య భగవానుడు టెంపుల్ అనమాట. సో అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చుట్టూ ఉపగుళ్ళు అనేవి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే వెంకటేశ్వర స్వామి నిలువు నామాలను అంటారు కదా, సో ఆ దేవుళ్ళు అనమాట. మీరు చూసుకుంటే మన హైదరాబాద్లో మోడీ గారు ఓపెన్ చేశారు కదా, కేసీఆర్ కట్టించింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామానుజాచార్యుల ఒక టెంపుల్ లాంటిది. అందులో కూడా మనకి మొత్తం వెంకటేశ్వర స్వామి సంబంధించిన గుడులే ఉంటాయి. సో అదే థీమ్తో, ఆ ఐడియాతోనే ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేశారనమాట. అంటే అది చాలా పెద్ద టెంపుల్, బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళకి ఫండ్స్ అనేవి కూడా కొద్దిగానే వచ్చాయంట. సో ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే కనుక ఇంకా చాలా బాగా చేద్దాం అని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లోనే పెట్టారనమాట. సో ఒకటే ఫ్లోర్లో 108 టెంపుల్స్ అంటే అవ్వవు కదా. సో ఆ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఎంత బాగా ఉన్నాయి, ఎంత డీటెయిలింగ్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ పైన కూడా ఆ నేము అండ్ ఎక్కడ అలా అదే ఆ రూపంలో ఉంటారో అనేది కూడా రాశారు. చాలా బాగా అయితే మొత్తం కట్టించారు టెంపుల్ అంతా. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెంకటేశ్వర స్వామి మెయిన్ ప్రతిరూపం ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే అనంత పద్మనాభ స్వామి ఉంటారు. సో మెయిన్ ఆ విగ్రహాలు చూపించడానికి పర్మిషన్ లేదండి. నాకైతే అలా చూస్తూ ఉండాలనిపించింది, అంత బాగున్నాయి. ఈ టెంపుల్కి రావడం కూడా చాలా ఈజీ అనమాట. విజయవాడలో ఉంటుంది ఇది విజయవాడ మనం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఆ ఉండవల్లి సెంటర్ నుంచి మనం రైట్ తీసుకుని స్ట్రైట్ వస్తే చాలు, ఇంకా వేరే డైరెక్షన్స్కి ఏం వెళ్ళవసరం లేదు. సో పెనుమాక అనే ఒక విలేజ్ వస్తుంది, దాని దగ్గరలో ఇది ఉందన్నమాట. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చుండే కనుక తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్.
సో చుట్టూ అయితే ఇలా ఉంది. దీనికి ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు, త్రీ ఫ్లోర్స్ మనం ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, సో ఎక్కలేను అనే ప్రాబ్లం కూడా లేదు. దీనికి లిఫ్ట్ కూడా ఉంది పెద్దవాళ్ళ కోసం. సో మీ ఓల్డ్ పీపుల్ కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు, అన్ని ఫ్లోర్స్ బాగా చూడొచ్చు అనమాట. సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో చాలా అయితే చాలా బాగుంది కదా టెంపుల్. సో ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్లో మెయిన్ విగ్రహం ఏముంటారంటే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో కింద వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి అండ్ లాస్ట్ ఫ్లోర్లో లక్ష్మీ నరసింహస్వామి. ఈ 3 అయితే ఉంటాయండి. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చి అయితే తప్పకుండా రావడం మర్చిపోకండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి. మేబీ నేను ఇది లాస్ట్ ఇయర్లో తీసాను కాబట్టి పోస్ట్ చేయడం లేట్ అయింది. సో ఈ పాటికి అయిపోయి ఉంటుంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఈ శ్రీరామనవమి రోజు మంచి వీడియో పెట్టాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు చెప్పేది డూ సబ్స్క్రైబ్, ఈ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.